ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్ట్రోక్ లక్షణాలు ఏంటంటే ఒక్కసారిగా స్ట్రోక్ రాబోతోందని ఏమన్నా ప్రీకర్సర్ ఉంటుందా దానికి? వాడుక భాషలో స్ట్రోక్ అనేది కొంతమంది హార్ట్ కూడా వాడతారు, హార్ట్ స్ట్రోక్ అని. బట్ యాక్చువల్గా హార్ట్ స్ట్రోక్ అనే పదం హార్ట్ అటాక్ మాత్రమే ఉంటుంది. స్ట్రోక్ అంటే 100% ఇది. కొన్ని స్ట్రోక్స్కి ఎస్పెషల్లీ మనకి ఒక హిస్టరీ ఉంటుంది, సడన్గా వచ్చే స్ట్రోక్ కాదు. ఏ స్ట్రోక్ అయినా హౌ డస్ ఇట్ ప్రెజెంట్ ఇట్ సెల్ఫ్? సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మౌత్ డీవియేషన్ ఒకటి, దీనికి ఒక నిమోనిక్ ఉంటుంది ఇంగ్లీష్లో. స్ట్రోక్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఇన్ ద వే, అక్కడ పాథాలజీ డిఫరెంట్గా ఉంటుంది, ఇది డిఫరెంట్ అంటారు. అయితే హెమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుంది, బ్లడ్ వెజల్ రప్చర్ అవుతుందని మాట్లాడుతున్నాం. బ్లడ్ వెజల్ రప్చర్ అవడం మూలాన టెండెన్సీస్ ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వస్తాయండి? ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వచ్చేది యూజువల్గా ఎప్పుడు ఇలాంటివన్నీ ఆలోచిస్తామంటే స్ట్రోక్ ఇన్ యంగ్ అని చెప్పేసి హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మామూలుగా ఈ మధ్య కాలంలో మనం సడన్గా ఎవరికో స్ట్రోక్ వచ్చి పడిపోయారు, వాళ్ళకి అది పెరాలిసిస్గా మారిందని చాలా వింటూ ఉంటాం. కానీ ఐడియల్ 2-3 గంటల వ్యవధిలో కనుక దాన్ని డీల్ చేయగలిగితే ఆ స్ట్రోక్ బారిన పడకుండా కాపాడొచ్చు. కానీ ఇన్ఫ్యాక్ట్ స్ట్రోక్ రావాల్సిన అవసరం ఏముంటుంది? ఉన్న పళంగా ఒక మనిషి హెల్దీగా నడుస్తూ మాట్లాడుతూ ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చిందని ఎలా తెలుసుకుంటాం? వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ డాక్టర్ యశ్వంత్ గారు. ఆయనతో మాట్లాడబోతున్నాం. డాక్టర్ యశ్వంత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. హలో అండి. నమస్తే అండి. అసలు స్ట్రోక్ లక్షణాలు ఏంటంటే ఒక్కసారిగా స్ట్రోక్ రాబోతోందని ఏమన్నా ప్రీకర్సర్ ఉంటుందా దానికి? సాధారణంగా స్ట్రోక్స్ అనేది మోర్ దాన్ 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తుంటాము. బట్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. వాళ్ళకి ఇఫ్ ఎట్ ఆల్ డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, దాంతోపాటుగా స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నా వీళ్ళకి ఎర్లీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి వచ్చిన పేషెంట్ ప్రొఫైల్ చూసుకుంటాం, వాళ్ళ ఏజ్తో పాటు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూసుకుంటాము. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి చాలా హై రిస్క్ పేషెంట్స్ కింద చూస్తాము. సో వీళ్ళు ఎవరైతే ఉంటాయో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాడుక భాషలో స్ట్రోక్ అనేది కొంతమంది హార్ట్ కూడా వాడతారు, హార్ట్ స్ట్రోక్ అని. బట్ యాక్చువల్గా హార్ట్ స్ట్రోక్ అనే పదం లేదు, హార్ట్ అటాక్ మాత్రమే ఉంటుంది. స్ట్రోక్ అంటే 100% ఇది బ్రెయిన్ రిలేటెడే. సో ఇట్స్ ఎ బ్రెయిన్ స్ట్రోక్. సో బ్రెయిన్ స్ట్రోక్లో కూడా రకరకాల స్ట్రోక్స్ ఉంటాయి. ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. 85% ఆఫ్ ద టైమ్స్ మనం చూసేది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఇంకా చాలా రేర్గా వీనస్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. సో మనం కామన్గా ఎక్కువ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ, పేషెంట్ రికవరీ కానీ ఇవన్నీ ఇస్కిమిక్ స్ట్రోక్లోనే ఎక్కువ చూస్తుంటాం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఇంకొక పదం బ్రెయిన్ హెమరేజ్ అవ్వడం. ఓకే, మీరు అన్నట్టుగా లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది, హెమరేజిక్ స్ట్రోక్ అనేది మాత్రం ఉన్నపనంగా అర్ధాంతరంగా వచ్చేస్తుంది. అవును, అది ఆల్మోస్ట్ నిమిషాల్లో మొత్తం ఉన్న సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఏం జరుగుతుంది ఆ టైంలో? హెమరేజిక్ స్ట్రోక్ అనేది 100 మందిలో ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ డ్యూ టు అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మెదడులో అంత హై బ్లడ్ ప్రెషర్ తట్టుకోలేకపోతుంది బ్లడ్ వెసల్. అది తట్టుకోలేకపోవడం వలన రప్చర్ అవుతుంది. అది రప్చర్ అయ్యి బ్రెయిన్ లోపలికి బ్లడ్ వెళ్తుంది. బ్రెయిన్ లోపలికి బ్లడ్ వెళ్ళడం వల్ల లోకల్గా కొంత ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది. ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వలన మొత్తం అంతా బ్రెయిన్ అంతా ఏరియా ఫంక్షన్ అంతా ఆగిపోతుంది. ఒక్కసారి ఏదైనా బ్లడ్ అక్యుములేట్ అయిందంటే కనుక అక్కడి నుంచి న్యాచురల్గా అబ్జర్వ్ అవ్వడానికి కొన్ని వారాల టైం పడుతుంది. బట్ ఆ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఎంత అక్యుములేట్ అయిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు తక్కువ క్వాంటిటీ బ్లడ్ అక్యుములేట్ అయిందంటే మాత్రం సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి. అప్పుడు మనం ప్రతి పేషెంట్కి సర్జరీ, ప్రతి పేషెంట్కి రకరకాల ఇంటర్వెన్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి కనుక ఫస్ట్ అర్జెంటుగా బీపీ కంట్రోల్ చేసి నార్మల్సీకి తీసుకురాగలిగితే కనుక ఫర్దర్గా బ్లడ్ అక్యుములేట్ కాకుండా ఉంటుంది. దానివల్ల ఫర్దర్గా సిమ్టమ్స్ పెరగకుండా ఉంటాయి. బట్ ఆల్రెడీ డెవలప్ అయిన సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రాడ్యువల్గా ఒక 1 to 3 months టైంలో ఇంప్రూవ్ అవుతాయి. ఇది న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఎనీ హెమరేజిక్ స్ట్రోక్ పేషెంట్. బట్ ఇస్కీమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెసల్ మూసుకుపోవడం. ఇది ఎందుకు మూసుకుపోతుంది అంటే ఉన్న పరంగా ఒక్క రోజులో మూసుకుపోతుంది. ఓవర్ టైం మెల్లగా ఒక బ్లడ్ వెసల్ ఇలా ఉందంటే, లూమెన్ ఇలా ఉందంటే దాని లోపల కొలెస్ట్రాల్ లేయర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వారికి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయంటే ఎక్కువ కొలెస్ట్రాల్ లేయర్స్ ఫామ్ అయ్యి నారో అయిపోయి
ఒకానొక టైంలో ఎప్పుడైతే పూర్తిగా మూసుకుపోతుందో ఆ రోజు స్ట్రోక్ వస్తుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలీదు. అందరూ ఏమనుకుంటారంటే ఆ రోజే సిమ్టమ్స్, ఆ రోజే హెల్త్ ప్రాబ్లమ్ అంతా వచ్చింది అనుకుంటారు. సో అలా మూసుకుపోవడం సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి మనకి? అందరికీ వార్నింగ్ సైన్స్ రావు, కొంతమందికి వార్నింగ్ సైన్స్ వస్తాయి. సో బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. సో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి హ్యాండ్ లెగ్ ఫంక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏమైపోతుందంటే కొంచెం చెయ్యి బలహీన పడ్డది, ఇది గ్రిప్ దొరకట్లేదు, లేకపోతే నాకు తిమ్మిరిగా ఉంది, లేకపోతే ఇది మొద్దుబారిపోయింది అన్నట్టుగా ఆర్మ్ ఆర్ లెగ్ అలా చెప్తారు. కొంతమందికి ఏంటంటే కొంచెం తడబడింది, ఇలా యూజువల్లీ హాఫ్ అన్ అవర్ లోపు రికవర్ అయిపోతారు. ఇలా జరిగింది అంటే వార్నింగ్ సైన్ ఇచ్చింది ఏదో, దీనికి ఏదో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం వాటిని కనుక్కొని దాన్ని కంట్రోల్ చేసుకుంటే కనుక ఇది ఫుల్ బ్లోన్ స్ట్రోక్ కన్వర్ట్ కాకుండా మనం ప్రివెంట్ చేసేవాళ్ళం. ఎలా కంట్రోల్ చేస్తాం? మందులతోట, డైట్ అండ్ లైఫ్ స్టైల్ తోట, రెండువా? 2 విధాలుగా. సో ఒక్కసారి వచ్చింది అంటే మేము రిస్క్ అయితే తీసుకోము. యాజ్ పర్ ద గైడ్ లైన్స్ దే హ్యావ్ టు బి స్టార్టెడ్ ఆన్ మెడికేషన్స్. బట్ డైటరీ మోడిఫికేషన్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు మనం అనుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, డయాబెటీస్ ఇది అనే రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి. డెఫినెట్లీ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ఎవరికైతే అన్కంట్రోల్ షుగర్స్ ఉంటాయో అది బ్లడ్లో తిరుగుతూ ఒకనొక టైంలో అది కొలెస్ట్రాల్గా మారిపోతుంది. దట్ విల్ ఇండైరెక్ట్లీ కాజ్ ఇంక్రీజ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో మనం ఆ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి, ఈ కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఆయిలీ డైట్ని కూడా తగ్గించుకోవాలి. వీటి వల్ల ఏంటంటే ఫర్దర్గా పెరగకుండా చేస్తాం. మెడిసిన్స్ వల్ల ఏంటంటే ఆల్రెడీ అక్యుములేట్ అయిపోయిన రిస్క్ని లోపల తగ్గిస్తుంది. డైట్ వల్ల ఏంటంటే ఫర్దర్గా అక్యుములేట్ కాకుండా చేస్తుంది. సో బీపీ పేషెంట్స్ అయితే లో సాల్ట్ డైట్ సజెస్ట్ చేస్తాం. ఇది నిజంగా పనిచేస్తాయండి లో సాల్ట్ డైట్స్? యాక్చువల్గా లో సాల్ట్ డైట్ వల్ల ఏమవుతుందంటే, అంటే సాధారణంగా బీపీ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఒక 40-50 ఇయర్స్ రాగానే ఒకేసారి ఉన్న పనంగా బీపీ అనేది ఆ రోజే రాదు. ఒక 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు బీపీ 110-120 ఉంటుంది. వాళ్ళు 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ రాగానే బీపీ 130-140కి వెళ్తుంది. ఓ 50 ఇయర్స్ రాగానే బీపీ 150కి వెళ్తుంది. మనం ఎప్పుడు చూసుకున్నా నార్మలే ఉంది అని మాట్లాడుకుంటాం. అది కాస్త 110 నుంచి 120, 120 నుంచి 130, 130 నుంచి 140కి వెళ్తుంది. సో ఈ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో ఆ స్లో డౌన్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే 150 నుంచి మనం ట్యాబ్లెట్ పైన పెడతాం ఇప్పుడు వారికి ఏంటంటే ఎలాగూ ఆ ఏజ్ రిలేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. పోతున్న కొద్దీ మళ్ళీ బీపీ పెరిగిందంటే దాని అర్థం ఏంటంటే అండర్లయింగ్ హైపర్ టెన్షన్ ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని మనం సెకండ్ మెడికేషన్ పెడతాం. రైట్. సో ఈ సెకండ్ మెడికేషన్, థర్డ్ మెడికేషన్ వీటి వరకు వెళ్లకుండా ఆ ప్రోగ్రెషన్ అనేది కంట్రోల్ చేయడానికి కొంత లో సాల్ట్ డైట్ కొంత హెల్ప్ చేస్తుంది. అంతే తప్ప బీపీని, కొంతమంది పాపం ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి బీపీ అని చెప్పిన తర్వాత నేను సాల్ట్ తగ్గించాను కాబట్టి బీపీ టాబ్లెట్ మానేసాను కూడా అంటారు. సో అది మాత్రం కరెక్ట్ కాదు. సో అయితే స్ట్రోక్ అన్నది అంటే ఇది కొన్ని స్ట్రోక్స్కి ఎస్పెషల్లీ మనకి ఒక హిస్టరీ ఉంటుంది, సడన్గా వచ్చే స్ట్రోక్ కాదు. ఏ స్ట్రోక్ అయినా హౌ డస్ ఇట్ ప్రెజెంట్ ఇట్ సెల్ఫ్? ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మౌత్ డీవియేషన్ ఒకటి. దీనికి ఒక నిమోనిక్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఫాస్ట్ అంటారు దాన్ని. ఎఫ్ అంటే ఫేషియల్ పెరాలసిస్. మౌత్ డీవియేషన్ అవుతుంది. ఈ మౌత్ డీవియేషన్ అయినప్పుడు నెక్స్ట్ ఫాస్ట్లో ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, ఆర్మ్ అనేది వీక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ అంటే స్పీచ్, స్లర్డ్ స్పీచ్ ఉంటుంది. ఓకే, ఫాస్ట్లో టీ అంటే మీరు ఇవి కనుక గమనిస్తే టైం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హాస్పిటల్ రీచ్ అవ్వాలి అని అర్థం. సో ఇది ఒక ఆ విండో పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది కదా ఈ సిమ్టమ్స్ వచ్చాక అది ఫుల్ బ్లోన్ స్ట్రోక్ అవ్వడానికి. ఎవరికైనా కానీ మనం మాట్లాడుకుంటే ఇందాక ఇస్కీమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏదైతే ఉంటుందో బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం మూలాన, ఈ బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం మూలాన ఈ ఏదైతే స్ట్రోక్ వస్తుందో అది 24 అవర్స్ వరకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మన కళ్ళ ముందు ఆల్మోస్ట్ ఒక 10% పేషెంట్స్ మళ్ళీ మన కళ్ళ ముందు డిటరేట్ అయిన వాళ్ళు ఉంటారు. సో మన మెయిన్ ఫోకస్ అంతా ఏంటంటే మనం ఎక్కడికక్కడికి కంట్రోల్ చేయడానికి. రైట్. ఒక హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 100 పేషెంట్స్లో ఒక 15-20 పేషెంట్స్కి ప్రోగ్రెస్ అవుతుంది తప్ప రిమైనింగ్ పేషెంట్స్ మాత్రం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక చాలా వరకు స్టెబిలైజ్ అవుతుంది డిసీజ్ అయితే. ఈ కన్వల్షన్స్ వస్తాయి కదండి, కన్వల్షన్ దానికి దీనికి ఫిట్స్కి ఏమిటి తేడా? కన్వల్షన్స్ అంటే ఒక్కసారిగా మనుషులు ఇలా కొట్టుకుంటూ ఊగిపోతూ పడిపోవడం. వాళ్ళకి సినిమాల్లో అయితే పూర్వం చేతులకు తాళాలు ఇచ్చేసేవారు పట్టుకోమని, పళ్ళు బిగపెట్టుకుని నురగలు కూడా కక్కుకుంటారు. అదేమిటది? వాట్ ఈస్ దట్?
నార్మల్గా ఎలా చూస్తామంటే ఒక సింగిల్ ఎపిసోడ్ గురించే మనం డిస్కస్ చేస్తే దాన్ని కన్వల్షన్ అంటాం. ఆ సింగిల్ ఎపిసోడ్ ఎందువల్ల వచ్చింది? జస్ట్ ఏదో సోడియం తగ్గింది వచ్చింది, కాల్షియం తగ్గింది వచ్చింది, లో షుగర్ అయింది వచ్చింది. ఇలా ఒక పర్టికులర్ ఒక రిస్క్ ఉందనుకోండి, దాన్ని మనం క్లియర్ చేసాం, షుగర్ రీప్లేస్ చేసాం, వచ్చే అవకాశం లేదు. సోడియం రికవర్ అయింది, వచ్చే అవకాశం లేదు. లేకపోతే ఇలా పర్టికులర్గా ఒక రివర్సబుల్ కాజ్ మాత్రమే ఉంది, మనం ఆ ఒక్క సింగిల్ ఎపిసోడ్ గురించే మాట్లాడుతున్నామంటే మాత్రం దాన్ని కన్వల్షన్ అంటాం. ఇఫ్ ఎట్ ఆల్ లోపల ఏదైనా బ్రెయిన్ స్కాన్ తీస్తే కనుక లోపల ఏదైనా ఇష్యూ ఉంది, ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫెక్షన్ ఉంది, ఇది వరకు ఎప్పుడో హెడ్ ఇంజురీ అయింది, దానికి సంబంధించిన ఒక స్కార్ టిష్యూ ఇప్పుడు ఇంకా ఉంది, లేకపోతే రేర్గా బ్రెయిన్ ట్యూమర్ కూడా ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పటికిప్పుడు క్లియర్ అయిపోయేది కాదు ప్రాబ్లం. వీళ్ళకి టెండెన్సీ అనేది ఫ్యూచర్లో రిస్క్ ఉంది, వీళ్ళకి పదే పదే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళని ఎపిలెప్సీ అంటాం. లేదు ఒక్క సింగిల్ ఎపిసోడ్తో పోయేదాన్ని కన్వల్షన్ అంటాం. సీజర్స్ అంటే సీజర్ ఆర్ కన్వల్షన్ ఈజ్ సేమ్. ఇట్స్ అదర్ సినోనిమ్ వర్డ్ అంతే. సో ఆ స్ట్రోక్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇన్ ద వే, అక్కడ పాథాలజీ డిఫరెంట్గా ఉంటుంది, ఇది డిఫరెంట్ అంటారు అయితే ఎస్. దాదాపు. సో స్ట్రోక్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇట్స్ ఏ బ్లడ్ వెజల్ డిసీజ్. మనం ఇందాక మాట్లాడుకున్నాం హెమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుంది, బ్లడ్ వెజల్ రప్చర్ అవుతుందని మాట్లాడుతున్నాం. బ్లడ్ వెజల్ రప్చర్ అవడం మూలాన బ్లడ్ అక్కడ బాగా అక్యుములేట్ అయ్యి బ్రెయిన్ ఇబ్బంది పెడుతుంది. ఇది మనం ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్లో కూడా ఏం మాట్లాడుకున్నాం, బ్లడ్ ఫ్లో లేక. యా, సో ఇట్స్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ కల్ప్రిట్ ఈజ్ ఇన్ ద బ్లడ్ వెసల్, విక్టిమ్ ఈజ్ ద బ్రెయిన్. ఈ టెండెన్సీస్ ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వస్తాయండి? ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వచ్చేది అంత కామన్ కాదు, చాలా రేగానే చూస్తాము. యూజువల్గా ఎప్పుడు ఇలాంటివన్నీ ఆలోచిస్తామంటే స్ట్రోక్ ఇన్ యంగ్ అని చెప్పేసి లెస్ దాన్ 45 years స్ట్రోక్స్ వచ్చాయి, వారు హాస్పిటల్కి వచ్చారు, ఎన్ని రకాల టెస్టులు చేసినా ఎక్కడ రిస్క్ ఫ్యాక్టర్ దొరకట్లేదు. అంటే బీపీ లేదు, షుగర్ లేదు, అసలు రకరకాల టెస్టులు ఉంటాయి. యంగ్ పేషెంట్స్కి ఎలాంటి టెస్టులు చేస్తామంటే ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, లేదంటే కొంతమంది ఫీమేల్ పేషెంట్స్ అయితే కనుక వాళ్ళకి కొన్ని హార్మోన్ పిల్స్ వాడటం వల్ల కూడా వస్తుంది. అది 1000లో ఒకళ్ళిద్దరికి అంతే, బట్ అదొక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది.